ప్రతి పౌరుడికి సమాన హక్కులు గౌరవం కల్పిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగం లేకపోతే ఎవరికి హక్కులు ఉండేవి కావన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు. దేశ చరిత్రలో అతి తక్కువ సమయంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది. రైతు భరోసా పేరు మీద దాదాపు 69 లక్షల కుటుంబాలకి, రైతాంగ సోదరులకి ఇప్పటికీ 21,832 కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లో వేసాం. కేవలం 9 రోజుల్లో 13,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నామన్నారు భట్టి. అదేవిధంగా విద్యార్థుల చదువుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలన్నారు భట్టి. రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చి, ఫైన్ రైస్ ఇచ్చి ఈరోజు దాదాపు వడ్లతో కానీ సన్న బియ్యంతో కానీ 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో పేదలందరికీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవటం కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, నభూతోన భవిష్యత్, ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాలకు తగ్గకుండా ఈ రాష్ట్రంలో 105 స్కూల్స్ ని ఒకటేసారి శాంక్షన్ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వాన్ని. గర్వంగా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతా ఉంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటువంటి రాజకీయ పార్టీల నాయకులకి ఇంటింటికి వెళ్ళి మీరు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఇలా విమర్శలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని, ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళాలని చెప్పి